నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో వెలిసిన పేదల తిరుపతిగా కొలిచే శ్రీ గురుమూర్తి స్వామి దేవస్థానం దగ్గర శనివారం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పలువురు జిల్లా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 31వ తారీఖు రోజు రెండోసారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల యువకులు, భక్తులు, మహిళలు పాల్గొని గిరి ప్రదక్షిణ జయప్రదం చేయవలసిందిగా వారు తెలియజేశారు. ఈ యొక్క సమావేశానికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు యాదిరెడ్డి, రాచర్ల జనార్దన్, కురువ రమేష్, చంద్రయ్య, కొట్టం శ్రీనివాస్ రెడ్డి, భగవంత్ రెడ్డి, బొజ్జన్న, భూపాల్ రెడ్డి మొదలగు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన హిందూ ధర్మాన్ని, మన హిందూ సంస్కృతిని మనం అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కనుక మనం అందరం ముందు జాగ్రత్తగా జరగబోయే కార్యక్రమాలన్నీ మనం జాగ్రత్తగా మన ధర్మాన్ని కాపాడుకోవాలి. విధానంలో గత సంవత్సరం జనవరి 11న వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ఫస్ట్ విశ్వ హిందూ పరిషత్ తరఫున పోయిన సంవత్సరం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభం చేసినాం. దాన్ని స్ఫూర్తి చేసిన అంకురాత్మక జరగడం సందర్భంగా ఈ సంవత్సరం కూడా 31 ద్వాదశి రోజు, డిసెంబర్ 31 ద్వాదశి రోజు మళ్ళీ పోయినసారి జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ పారి కూడా అత్యంత వైభవంగా జరగాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉన్నది. దీనికి ప్రజాప్రతినిధులు, దేవాలయ కమిటీ, దేవాలయ ప్రతినిధులు, ఎండోమెంటు, ప్రజలు అందరూ దీనికి సహకరించి 31 ద్వాదశి కార్యక్రమంలో ఏదైతే గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో దీనికి అన్ని చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ గురుమూర్తి స్వామి కృపకు పాత్రలు కాగలనని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉన్నది. దీనికి గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో దీన్ని బాగా విస్తరణ చేసి పోయినసారి ఏ విధంగా వచ్చారో అంతకంటే అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరపాలని చెప్పేసి, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరగాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉన్నది. దీనికి అందరూ గురుమూర్తి స్వామి కరుణ ఉండి అందరూ కూడా దీన్ని సహకరించి ఈ స్వామివారి కృపకు అందరూ పాత్రలు కాగలని వారి యొక్క గిరి పరీక్షణ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ గురుమూర్తి స్వామి కృప వారికి ఐశ్వర్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరపాలని చెప్పేసి మేము తరాలకు ఉంటుంది. లేకపోతే భవిష్యత్తు పెద్ద ప్రమాదకరంగా ఉంది. ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా హిందుత్వం లేదు, హిందూ దేశాలు లేవు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఈ పుణ్యభూమిలో మీరందరూ కూడా ఏ పార్టీ ఉన్నా, ఏ కులం ఉన్నా, మనం అందరం కూడా హిందువులం, ప్రియ బంధువులము, భారతమాత పుత్రులము, శ్రీరాముని వంశజులం, శ్రీకృష్ణుని వారసులం అని చెప్పి మీరు కంకణబద్దులై ఈ సమాజాన్ని రక్షిస్తే మీ ఇళ్ళు రక్షించబడతాయి, మీ యొక్క సంస్కృతి రక్షించబడతాయి, మీ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలు రక్షించబడతారు, యువతులు రక్షించబడతారు, యువకులు రక్షించబడతారు. ఇవన్నీ కూడా చేయాలని మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ సమాజాన్ని పిలిపిస్తున్నాం. ముక్త నషా భారత్ అంటే ఇవాళ సమాజంలో యువకులందరినీ కూడా డ్రగ్స్ కానీ, కొకాయినే కానీ, గాంజాయే కానీ ఇలాంటి మత్తు పదార్థాలతో యువకులను నాశనం చేయాలని శత్రువులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భారతదేశంలో కన్నేసి యువకులందరినీ కూడా మంచి పౌరులుగా ఉండకుండా, బలవంతులుగా ఉండకుండా, సైన్యంలో చేరకుండా యువకులను మత్తు పదార్థాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేయాలని కంకణబద్దులయ్యారు. కాబట్టి యువకులను మీ ఇళ్ల లోపల మీరే రక్షించుకోవాలా. ఇవాళ హిందూ సమాజం దీన్ని ఆసరాగా తీసుకొని వికారాబాద్లో ఉన్నటువంటి ఆ కొండల్లో ఉన్నటువంటి పద్మనాభ స్వామి గిరి ప్రదర్శన కూడా చేశారు. అలాంటివి అనేక గ్రామాల్లో కూడా గిరి ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమాజంలో ఉత్తమమైనటువంటి పౌరులు ఏది ఆచరిస్తారో, ఏది మార్గదర్శనం చూపుతారో దాన్ని ఆచరించి ఇతర గ్రామాల వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇవన్నీ కూడా మీరందరూ దృష్టిలో ఉంచుకొని హిందూ సమాజాన్ని రక్షిస్తారని మీ ముందు హిందువులందరినీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. రేపు జరగబోయే